దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. తల్లి తండ్రి మనల్ని మరచినా నేను నిన్ను మరువను అని 27వ కీర్తన 10వ వచనంలో చెప్తున్నాడు. పసికందునైనా తన తల్లి మర్చిపోనేమో, కానీ మన పేర్లను మనల్ని మరచిపోని దేవుడు సిలువలో వేలాడినప్పుడు తన చేతి గాయములలో, ఆ గాయములలో గుర్తుగా మనని ప్రతిరోజు తన గాయపడిన హస్తంలో చూచుకుంటూ ఉన్నాడు. అంతగా సిలువ మీద తన 2 చేతులను చాచి ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకే నా ప్రాణాన్ని అర్పించాను అని ప్రతి సమయము మనం సిలువ వైపు చూసినప్పుడు ఆ ప్రభువు మనకి సిలువ నుండి మనకి చెప్తున్న ప్రేమ పాఠం. అవును ప్రియులారా, అలాంటి యేసు ప్రభువుని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క దీవెనలు మన జీవితంలో ఎలా మనం అనుభవిస్తున్నాము, ఆ ప్రభు యొక్క జీవిత ప్రభావము మన జీవితంలో ఎలా మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తుంది అని ఈ ఉదయకాలంలో మనం ధ్యానించినప్పుడు మొట్టమొదట ప్రియులారా, మనమందరం కూడా పాపాత్ములమే. మానవులందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు. ఏ ఒక్కడు కూడా పాపము చేయని వాడు లేడు. ప్రియులారా, పాపము చేసిన వ్యక్తి పరిశుద్ధుడైన పరలోకపు తండ్రితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండలేము. ఆ పరలోకపు తండ్రికి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం రోజంతా, కానీ ఆ ప్రార్థన మన యొక్క పాపపు జీవితం వలన మన పాపమే దేవునికి మనకు అడ్డుగోడగా ఉంది. కాబట్టి మన ఏ ప్రార్థన కూడా పరలోకపు తండ్రి దగ్గరికి చేరలేదు. దానికి తగిన ఫలితాన్ని కూడా అందుకే మనం పొందలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితులలో యేసు ప్రభువే మన కొరకు తన యొక్క దివ్యత్వాన్ని ప్రక్కన పెట్టి ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించి మన కొరకు జీవించడం వలన ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభువు దివ్య గొర్రెపిల్ల చెల్లించిన వెల ద్వారా ఆ పరలోకపు తండ్రితో మనకు మొట్టమొదట సఖ్యతను ఏర్పరుస్తున్నాడు. అదే మనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 4వ వచనంలో చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఆ పరలోకపు తండ్రి తన కృపా అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, పరలోకపు తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఏ అర్హత మనకు లేదు. అర్హత లేని మన మీద ఆ యేసు ప్రభు చిందిన పరిశుద్ధ రక్తాన్ని చూసి, ఆయన పొందిన సిలువ పాటులను చూసి ఆ పరలోకపు తండ్రి మన పాపం కొరకు యేసు ప్రభు సిలువలో వెలను చెల్లించారు. కాబట్టే ఆ పరలోకపు తండ్రి తన కృపను మన మీద కుమ్మరించి తను పరిశుద్ధుడైనట్లే మనల్ని పరిశుద్ధంగా మార్చి నూతన జన్మ అనుభవంలోనికి మనల్ని తీసుకొని వచ్చారు. లేకపోతే మనందరి పరిస్థితి ఎలా ఉండేదంటే, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, దుష్టులకు దేవుని రాజ్యంలో ఎలాంటి స్థానం లేదు. దొంగతనాలు చేసేవాళ్ళు, రకరకాల పాపల్లో ఉన్నవాళ్ళు, తిరుగుబోతులుగా ఉన్నవాళ్ళు, త్రాగుబోతులుగా ఉన్నవాళ్ళు, దురాశపరులుగా ఉన్నవాళ్ళు, అబద్ధం చెప్తున్న వాళ్ళు, అన్ని రకాల వ్యసనాలకు లోలైన వాళ్ళు, ఈ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలకు, యేసుప్రభు చెప్పిన 2 ప్రధాన ఆజ్ఞలకు మనమందరం వ్యతిరేకంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి జీవితంలో ఉన్న ఎవరికి కూడా పరలోకపు తండ్రితో సాంగత్యము ఉండదు. కాబట్టి యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు చెల్లించిన వెల ద్వారా పరలోకపు తండ్రి యేసు ప్రభు కొరకు మన పాపములను కొట్టివేశారు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడితో నూతన జన్మ అనుభవములోనికి
మనం ప్రవేశించడానికి మన వల్ల సాధ్యం కానిది కేవలము పాపము లేని వ్యక్తి యేసు ప్రభు ద్వారా సాధ్యమైంది. ఈ లోకంలో ఎవరైనా కూడా మనమందరం కూడా పరలోకపు తండ్రి దగ్గర నుంచే ఈ లోకంలోనికి వచ్చాం. మన పాపం వలన పరలోకపు తండ్రితో మనకున్న సంబంధాన్ని ఆ పాపము త్రెంపివేసింది. తిరిగి ఆ సంబంధాన్ని రూపొందించుకోవాలంటే యేసు ప్రభు ప్రేమ ద్వారా మాత్రమే, యేసు ప్రభు చెల్లించిన ఆ బలి శిలువ యాగము ద్వారా మాత్రమే అది సాధ్యము ప్రియులారా. సో మనం అందరం కూడా యేసు ప్రభుని స్వీయ రక్షకుడిగా బప్తిస్మం ద్వారా మనం స్వీకరించాం కాబట్టి, ఈ నూతన జన్మ అనుభవంలోనికి మనం ప్రవేశించాం కాబట్టి తిరిగి తండ్రితో మనకు సఖ్యత ఏర్పడింది. అంతవరకే యేసు ప్రభు మనకు చేయగలిగారా? ఇక తర్వాత ఏమీ లేదా అంటే ప్రియులారా, ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి ఆ యేసు ప్రభుని గూర్చిన సందేశమును మనం ప్రతిరోజు చదువుతూ ఉన్నప్పుడు, అదే మనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం ఐక్యము చెందడము ద్వారా మనకి కావలసిన విజ్ఞానము వివేకము మనకు అనుగ్రహించబడింది. దాని ద్వారా మాత్రమే ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏ దారిలో వెళ్ళాలి ఏ దారితో వెళ్ళకూడదు, ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు, ఆ క్రీస్తును గూర్చిన సందేశమే మనకి సత్యాన్ని బోధిస్తుంది. అందుకనే తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎటువంటి సత్కార్యమునైనా చేయడానికి మనల్ని సిద్ధపరచడానికి ఉపయోగింపబడేదే ఆ దేవుని గూర్చిన జ్ఞానము. మనము సత్యంలో నడుస్తున్నామా, దోషములు చేస్తున్నామా, ఏదైనా తప్పులు మన జీవితంలో సరిదిద్దుకోవాలా, లేదా మనం నీతిలో నడుస్తున్నామా, లేదా మన జీవితాన్ని సరియైన దారిలో చూపించేదే యేసు ప్రభు మనకిచ్చిన ఆ బైబిల్ గ్రంథము. అంటే ప్రియులారా చూడండి, ప్రతిరోజు మన జీవితంలో కూడా మన ప్రస్తుత జీవితానికి యేసు ప్రభుని గూర్చిన సందేశము మన జీవితానికి ఎంత అవసరమో. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు కదా, ఆ క్రీస్తుని గూర్చిన జ్ఞానము క్రైస్తవులకు గొప్ప శక్తి వంటిది. కానీ ఎవరైతే ఆ జ్ఞానము కలిగి లేరో వారికి అది అవివేకవంతులుగా ఉండవచ్చు, అది దానివల్ల ఏ ఉపయోగం లేదని వారు అనుకొని ఉండవచ్చు. కానీ ఆ శక్తి అనుభవించిన వాళ్లకు మాత్రమే మన ప్రతిరోజు జీవితంలో యేసు ప్రభుని గూర్చిన జ్ఞానము ఎలా మనల్ని తప్పులు చేయకుండా సత్యంలో నడవడానికి, మనలో ఉన్న దోషములను సరిదిద్దుకోవడానికి ఆ వాక్యము ప్రతిరోజు మనకు సత్యంలో నడిపించి మనము సజీవులుగా ఆత్మలో కూడా జీవించడానికి ఆ వాక్యం మనకి సహాయపడుతుంది. ప్రియులారా, మరి ఈ లోకంలో జీవించిన తర్వాత ఈ లోకపు జీవితము ముగింపునకు వస్తుంది. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మరి ఈ లోకం తర్వాత మన భవిష్యత్తు ఏంటి? అక్కడ కూడా యేసు ప్రభు ద్వారా మనకి ఏమైనా దీవెనలు, కాపుదల, రక్షణ ఉన్నాయా అంటే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, తుది వరకు సత్యములో మనల్ని స్థిరంగా నిలిపేది, అంత్యము తర్వాత కూడా పరలోకపు తండ్రితో నిత్యత్వంలో పరలోకపు తండ్రితో మనం ఉండడానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ సత్యము తెలిసిన తర్వాత పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు జీవితం పూర్తిగా మారిపోయింది ప్రియులారా. అప్పటి వరకు గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం పొందిన అతడు, పరిసయ్యుడుగా ఉన్న అతడు, ధర్మశాస్త్రం గురించి గొప్ప పాండిత్యం కలిగిన అతడు అదే తనకి సత్యము అనుకున్నాడు, తనకు రక్షణనిచ్చేది అదే అనుకున్నాడు, తనకి ముక్తినిచ్చే మతము యూదా మతమే అనుకున్నాడు. దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. దాన్ని అందరూ అవలంబించాలని వేరే విధంగా వేరే మార్గం గుండా, సత్యమైన మార్గం గుండా వెళ్ళే వాళ్ళందరినీ కూడా రాచి రంపాన పెట్టాడు. అతని అజ్ఞానమును చూసిన యేసు ప్రభు, అయ్యో అతడు పడే తాపత్రయము, సత్యము కొరకు ఇతడు తాపత్రయపడుంటే, ఇతడే సత్యము తెలుసుకొని ఉంటే అన్యులలో ఎంతమందిని ఆ సత్యం వైపుకు నడిపిస్తాడు అని దేవునిచే ఎన్నుకోబడ్డాడు. కాబట్టి
పౌలు భక్తుడు తన జీవిత అనుభవాన్ని మనందరికీ నేర్పిస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, మొట్టమొదట మన ఈ లోక జీవితం నుంచి నూతన జన్మ అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు నామములోనే, యేసు ప్రభు చిందిన రక్తం ద్వారా మాత్రమే మనకు విడుదల ఉంది. మనకి నూతన జన్మ అనుభవంలోనికి మనం వెళ్ళవచ్చు. అందుకనే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో ఎవరెవరైతే ఆ దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారో, ఆ సత్యమైన దేవుడితో తమ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు తమలోని పాపములన్నీ కూడా ఆ సత్యము ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ పాపములను ఒప్పుకొని ఆ యేసు ప్రభు రక్తంతో శుద్ధి చేసుకుంటారో ఆ దేవుని కుమారుడి ద్వారా వారికి విడుదల కలుగుతుంది అని చెప్తున్నాడు. ప్రియులారా, ఆ నూతన జన్మ అనుభవంలోనికి పొందిన అపోస్తలుడైన పౌలు తన అనుభూతిని అందరికీ చెప్తూ అందరూ కూడా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలని, ఈ జీవితమే మాత్రమే కాదు, ఈ జీవిత ముగింపు తర్వాత నిత్యత్వంలో కూడా తండ్రిలో మనం ఆనందించాలంటే ఏకైక మార్గము యేసు ప్రభుల వారు అని ఆ మార్గము కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడ్డారు. జీవించిన అంతకాలం కూడా ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలిగిన ధైర్యము తన జీవితం ద్వారా చూపించగలిగాడు. కాబట్టి ఇన్ని సంఘాలను అతడు నిర్మించగలిగాడు, ఇన్ని లేఖలను వ్రాయగలిగాడు. చెరసాలలో ఉండడానికి కూడా సంతోషంగా ఉండి ఆ సమయాన్ని కూడా శ్రీ సభకు నేను ఎలా అయినా తోడ్పడాలి, యేసు ప్రభుని గూర్చిన సందేశాన్ని నేను నిరంతరంగా అందిస్తూనే ఉండాలి అనే తృష్ణ కలిగి ఉన్నాడు. కాబట్టి తను అనుభవించిన ఆ గొప్ప రక్షణ అనుభూతిని చివరి నిమిషం వరకు కూడా అతడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, నా జీవితమే ఒక పరుగు పందెంలాగా ఉండింది, నా జీవితము ఒక పోరాటంలాగా ఉండింది. ఈ పోరాటం అనే జీవితంలో నేను ఎప్పుడైతే పడిపోయానో ఆ పడిపోయిన స్థితిలో నుంచి సత్యంలోనికి నన్ను నడిపించిన యేసు ప్రభువు ఒక్కసారి ఆ వెలుగును చూసిన తర్వాత, అందులోని మాధుర్యాన్ని అనుభవించిన తర్వాత అందరూ అన్యులు కూడా, యూదులు అన్యులు అందరూ కూడా ఆ వెలుగు దగ్గరికి రావాలని నా జీవితాన్ని నేను ఈ పోరాట భూమిలో ఫనంగా పెట్టాను. నేను ఇన్ని కష్టాలు శ్రమలు పడినందుకు నేను బాధపడడం లేదు, కానీ నా పరుగు పందాన్ని నేను ముగించుకున్నాను, నా కొరకు నీతి కిరీటము సిద్ధంగా ఉంది అంటున్నాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం నూతన జన్మ అనుభవం పొందిన తర్వాత ఈ ప్రస్తుత కాల జీవితంలో ఎలా మనం జీవించాలో ఆ వాక్యం ద్వారా మనం నడిపించబడిన తర్వాత ఈ లోకం అయిపోయిన తర్వాత నిత్యత్వంలో కూడా దేవుని దగ్గర నుంచి గొప్ప గొప్ప బహుమానములను పొందడానికి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మాత్రమే ఈ లోకంలో మనకు సాధ్యమవుతుంది. మరి అంత గొప్ప దీవెనలు యేసు ప్రభు ద్వారా పొందిన మనము నిజంగా ప్రతిరోజు వాక్యాన్ని పఠిస్తున్నామా, ధ్యానిస్తున్నామా, దాని ప్రకారం జీవించడానికి మనం శాయశక్తులా ప్రయత్నిస్తున్నామా? ఆ సందేశము మొదట మన జీవితాన్ని మార్చగలిగినప్పుడు మన జీవితాన్ని చూసిన వాళ్ళు ఇతరులు కూడా ఆ వాక్యం వైపుకు ఆకర్షింపబడతారు, వారు కూడా రక్షణలోనికి వస్తారు. కాబట్టి ప్రియులారా, మన నోటి మాటల ద్వారా కంటే మన జీవితం ద్వారా అందరినీ ఆ రక్షణ సందేశంలోనికి ఆకర్షించడానికి ఈ నూతన ఉదయంలో మనందరినీ సిద్ధపరచమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. కృపాసత్య సంపూర్ణుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా అయ్యా తండ్రితో సఖ్యపరచబడిన మేమందరము కూడా రాయబారులుగా ఎన్నుకోబడ్డాము తండ్రి. రాయబారులుగా ఎన్నుకోబడిన వారు తమ మీద ఉన్న బాధ్యతను ప్రతిక్షణము గుర్తు చేసుకొని పరలోకానికి చెందిన వాళ్ళలాగా జీవిస్తూ ఈ లోకంలో ప్రభువా అజ్ఞానంలో ఉన్నవారిని నాయన జ్ఞానం వైపుకి, చీకటిలో ఉన్నవారిని వెలుగు వైపుకి, అసత్యంలో ఉన్నవారిని సత్యంలోనికి నడిపించడానికి ప్రభువా ఈ ఉదయకాలంలో మా అందరికీ కూడా నూతన అభిషేకాన్ని అనుగ్రహించండి. అపోస్తలుడైన పౌలు తన బాధ్యతగా గుర్తెరిగిన తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ప్రభువా
నాలో జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే అని గొప్పగా ధైర్యంగా చెప్పగలిగినాడు. అలాంటి అభిషేకము ఈ ఉదయకాలంలో మా అందరి మీద కుమ్మరించమని, మేమందరము కూడా జీవించినది మేము కాదు, క్రీస్తే మాలో జీవిస్తున్నాడు అని మాటలతో చెప్పడం ద్వారా మాత్రమే కాకుండా మా జీవిత అనుభవం ద్వారా దాన్ని చూపించడానికి, యేసయ్య నామానికి సాక్షులంగా ఉండడానికి ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ నూతన అభిషేకంతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 27వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభు దీవెనలు పొందిన మనము తిరిగి ప్రభువులో ఎలా సాక్షిభూత జీవితాన్ని జీవించాలో ఆ ప్రభువు నుండి పొందిన అభిషేకమే మనల్ని ప్రతిరోజు సత్యంలోనికి జీవింపచేస్తుంది. ఆ అభిషేకము ఈరోజంతా మనల్ని నడిపించునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.